తొలుత మహాసేన ద్వారా ఆ తర్వాత రాజకీయాల ద్వారా నిత్యం సెన్సేషన్గా కనిపించే సరిపెల్ల రాజేష్కి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ మొండిచేయి చూపింది. మొన్నటి ఎన్నికల్లో ఏకంగా ఎమ్మెల్యే సీటు దాదాపుగా చేతికి అందినట్టే అందితే చివరి నిమిషంలో చేజారిపోయిన రాజేష్కి తాజాగా పార్టీలో ఉన్న పదవి కూడా ఊడిపోయింది. ఇన్నాళ్ళుగా పార్టీ అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో చలామణి అయిన రాజేష్కి ఆ పార్టీ అధిష్టానం పొగబెట్టేసింది. ఆయనకి దాదాపుగా ఉన్న పోస్టు ఊడబీకేసింది. తెలుగుదేశం పార్టీ తాజాగా ప్రకటించిన కమిటీల్లో సరిపెల్ల రాజేష్కి చోటే దక్కలేదు. ఇదొక ఆసక్తికర పరిణామంగా చూడాల్సి ఉంటుంది. సరిపెల్ల రాజేష్కి 2024 సాధారణ ఎన్నికల్లో పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించింది. దాదాపుగా అక్కడ ఉన్న నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దుకుని నామినేషన్లు వేయడానికి రాజేష్ సిద్ధమయ్యారు. అయితే ఆఖరి నిమిషంలో ఆయన మీద వచ్చినటువంటి వ్యతిరేకతతో టీడీపీ అధిష్టానం వెనక్కి తగ్గింది. రాజేష్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాల్సి వచ్చింది. ఆ తరుణంలో ఆయన ఎమ్మెల్యే సీటు చేజార్చుకున్న తరుణంలో ఏదో ఒక తగిన స్థానంలో కూర్చోబెడతారు అని ఆశించారు. కానీ 2 ఏళ్ల కూటమి పాలనలో ఆయనకి ఎక్కడ ఎటువంటి గుర్తింపు దక్కిన దాఖలాలు లేవు. చివరికి ఇప్పుడు ఉన్న సీటు కూడా ఉన్న హోదా కూడా కోల్పోవలసి రావడంతో రాజేష్ కంగు తినక తప్పని పరిస్థితి వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఇన్నాళ్ళు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ హల్చల్ చేసిన రాజేష్కి ఇదొక పెద్ద అవమానకరం అనేటువంటి రీతిన చాలామందే మాట్లాడుతున్నారు. రాజేష్ కన్నా చాలా జూనియర్లుగా ఆయన తర్వాత పార్టీలో ప్రవేశించిన గొల్లపల్లి అమూల్య లాంటి వాళ్ళకే అధికార ప్రతినిధి హోదా కట్టబెడితే రాజేష్కి మాత్రం అలాంటి అవకాశం దక్కకపోవడం చాలా ఆసక్తికరంగా చెప్పాల్సి ఉంటుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాజేష్ తొలుత మహాసేన అనే సంస్థను ఏర్పాటు చేశారు. క్రిస్టియన్స్ హక్కుల కోసం పోరాడుతున్నట్టు ఆయన పెద్ద స్థాయిలో ప్రచారం చేసుకున్నారు. సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఆ తర్వాత తొలుత తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. కానీ తీరా 2019 ఎన్నికల ముంగిట వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజేష్కి తగిన న్యాయం చేయలేదు అనే కారణం, అదే సమయంలో రాజేష్ మీద పలు కేసులు బనాయించడం, ఈ కారణాలతో రాజేష్ వైఎస్ఆర్సీపీని వీడారు. కొంతకాలం వివిధ కుల సంఘాల వెంట తిరిగిన చివరికి మళ్ళీ టీడీపీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఏకంగా అధికార ప్రతినిధి హోదా దక్కింది. అదే సమయంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర వంటి సమయాల్లో రాజేష్కి కీలక పాత్ర కూడా కేటాయించారు. వివిధ సందర్భాల్లో మొత్తం నారా లోకేష్ ప్రోగ్రామ్నే కోఆర్డినేట్ చేసే బాధ్యతను సరిపల్లె రాజేష్ అందుకున్నారు. కానీ తీరా కట్ చేస్తే ఇవన్నీ జరిగిన తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో టికెట్ చేజారడం, ఇప్పుడు ఏకంగా అధికార ప్రతినిధి హోదా కోల్పోవడం, ఇదంతా రాజేష్కి చాలా పెద్ద ఎదురు దెబ్బగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా ఎదుగుదల వైపు ఉంటాడనుకున్నటువంటి నాయకుడు అమాంతంగా కింద పడ్డారు అనే మాట చాలామంది నోట నుంచి వినిపిస్తుంది. ఇదంతా రాజేష్ స్వయం కృతాపరాధమే అనే బ్యాచ్ కొందరుంటే, రాజేష్ లాంటి నాయకుడిని తెలుగుదేశం పార్టీ సహించలేకపోతుందా అనేటువంటి అనుమానాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. రాజేష్ ఇటీవల తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ఒకనాడు క్రిస్టియన్స్ పక్షాన నిలబడి ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల్ని చాలా తీవ్రంగా విమర్శించినటువంటి నాయకుడు ఇప్పుడు హఠాత్తుగా ఆర్ఎస్ఎస్ వాయిస్ వినిపిస్తున్న రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి మద్దతుగా క్రిస్టియన్స్ని నిందించే ప్రయత్నం వరకు వచ్చేశారు. అంటే తాను పూర్తి యూటర్న్ తీసుకుని రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారు అనే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ తీరా రాజకీయంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలోనే తనను పక్కన పెట్టడం చాలా పెద్ద సమస్యగా మారుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా కాలం పాటు రాజేష్కి అండగా నిలబడినటువంటి సెక్షన్లో ఆయన్ని దూరం పెట్టేస్తున్నారు. ఆయన తీరుని ఏమాత్రం సహించడం లేదు. ఆయన వైఖరితో విసుగు చెందినట్టుగా కనిపిస్తుంది. అందుకే సోషల్ మీడియాలో ఆయన రీచ్ చూస్తుంటే గతంతో పోలిస్తే ఇప్పుడు 25% కూడా కనిపించట్లేదు. ఇదంతా రాజేష్ ఇమేజ్ ఎంతగా డ్యామేజ్ అయిందో చాటుతున్నటువంటి అంశం. ఇలాంటి తరుణంలో రాజేష్కి
జనాల్లో పట్టుకోల్పోతున్నటువంటి తరుణంలోనే పార్టీ కూడా పక్కన పెట్టేసింది అనే మాట వినిపిస్తుంది. ఇదంతా రాజేష్ తన విధానాల్లో మార్పు చేసుకోవడం, తన వైఖరిని పూర్తిగా యూటర్న్ తీసుకున్నట్టుగా వ్యవహరించడం, ఇలాంటి కారణంగానే అటు రైట్కి ఇటు క్రిస్టియన్స్కి రెండు విభాగాలకి చెందకుండా మారిపోతున్నారు అనే మాట వినిపిస్తుంది. రెంటికి చెడ్డ రేవడిగా మారిన కారణంగానే ఇప్పుడు సరిపల్లి రాజేష్కి ఇలాంటి పరిస్థితి దాపురించింది అనే వాదన కూడా వినిపిస్తోంది. ఏమైనప్పటికీ సరిపల్లి రాజేష్ లాంటి ఒక నాయకుడు 2 ఏళ్ల క్రితం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన నాయకుడు ఇప్పుడు చివరికి తన సీటు కూడా నిలబెట్టుకోలేక ఉన్న ఛాన్సే కోల్పోయే పరిస్థితి రావడం అనేది ఎంతగా ఆయన తిరోగమనంలో ఉన్నారో చాటుతున్నటువంటి వ్యవహారం. ఆయన రాజకీయ భవిష్యత్తుకి చాలా పెద్ద అవరోధంగా మారిందని చెప్పడానికి ఇవన్నీ సంకేతం కూడా.